హాయ్ హలో అందరూ ఎలాగున్నారు? వైకుంఠ ఏకాదశి రోజు అయితే మా మందిర్లో పూజలైతే చాలా బాగా జరిగాయన్నమాట. చూస్తున్నారు కదా, సీతారాముల వారికి పూజలైతే ఘనంగా జరిపిస్తున్నారు మందిరంలోని. ఏ పూజ జరిగినా సరే మా రామ మందిరంలోని వీడియో అనేది పెట్టడం జరుగుతుంది నా ఛానల్లోనే. అలాగే ఆ పూజ యొక్క విశిష్టత గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే వైకుంఠ ఏకాదశి అనేది పురాణ కథనం ప్రకారం రావడం కారణంగా తాము బాధపడుతున్న బాధలను చెప్పుకున్న దేవతలకు శ్రీవారు మార్గశిర శుక్ల ఏకాదశి రోజున దర్శనమిచ్చి అభయమిచ్చారు. ఏకాదశి రోజున ఉత్తర ద్వార మార్గంలో దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాలని మహావిష్ణువు సంహరించినప్పుడు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొందిన మధుకైటవులు కోరారని, దానికి స్వామి తదాస్తు అన్నారని కథ ప్రచారంలో ఉంది. ముక్కోటి దేవతలను బాధలు తొలగించిన ఏకాదశి కనుక దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని, అలాగే వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. మా మందిర్లో అయితే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం అయితే చేసుకున్నాం. ఎవరైనా సరే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే నేను కథలో చెప్పినట్టు వైకుంఠ ప్రాప్తి వైకుంఠ ఏకాదశి రోజు భజనలు, కీర్తనలు, అలాగే భగవద్గీత కూడా చదువుతాం మా టీం అందరం కలిసి అన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి తినకూడదని పంతులు గారు చెప్పారనమాట. అందుకని ఆ రోజంతా ఫాస్టింగ్ అయితే ఉన్నాను. నైట్కి మాత్రం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. వైకుంఠ ఏకాదశి పూజ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.